తులా రాశి వారికి కోట్లు గడించే అఖండ రాజయోగం గజకేసరి యోగం వల్ల మీ జీవితంలో జరిగే మార్పులు ఇవే. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి గజకేసరి యోగం అయితే ప్రారంభమైంది. గజకేసరి యోగం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి కూడా తులారాశి వారి జీవితంలో అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశి వారికి పేరు ప్రఖ్యాతుల పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎలాంటి లోటు లేకుండా సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీరు ఉద్యోగ పరంగా వచ్చిన అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోలేనట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు కూడా వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన సహాయ సహకారాలు తోబుట్టువుల నుండి అలానే స్నేహితుల నుండి లభించడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వ్యాపార విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీకు పార్ట్నర్ల మధ్య ఎక్కువగా వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా వ్యాపారాలు కానీ లేదా పెట్టుబడులు కానీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అభివృద్ధి ఎక్కువగానే ఉంది. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమల విషయంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. పరిశ్రమల పరంగా చాలా వరకు కూడా అనుకున్న ఫలితాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే నూతన యంత్రాంగం టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారి ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో మాత్రం చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందు నుంచి ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. విద్యార్థుల క్రమశిక్షణ అలానే ఉన్నతమైన విలువలతో జీవితాన్ని ముందుకు సాగిస్తారు. ఎప్పుడూ కూడా ఈ రాశివారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుని తమకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తులా రాశివారు ఎప్పుడూ కూడా నెంబర్ 1 స్థానంలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చెరువుల విషయంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. తులారాశి వారికి గజకేసరి యోగం కారణంగా ఈ సమయం నుండి కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి గత కొంతకాలం నుండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా మార్పులు వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా వరకు ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేదా చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయస్తులకు ఆర్థిక పరంగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా మీరు చేసినటువంటి మంచి పనులకు ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ ఆర్థిక పరంగా మాత్రం విపరీతమైన దెబ్బ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఎంతగానో నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం వల్ల మానసికంగా కూడా మీరు దిగాలు చెందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అయితే కళాకారులకి ఈ మాసంలో కొంచెం వాహన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాల మీద బయటకు వెళ్ళేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తోడుగా వెల్లుల్లిపాయను తీసుకుని వెళ్ళడం మంచిది. అలానే కార్ రేసులు లేదా జోదాలు ఏవైతే ఉంటాయో వాటిలో పాల్గొనకపోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇతర సభ్యుల యొక్క ప్రవేశం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు అధికంగా ఏర్పడతాయి. కాబట్టి కుటుంబ వివాదాల్లో ఇతరుల ప్రవేశాన్ని తగ్గించడం మంచిది. అలానే రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. గత కొంతకాలం నుండి వివాహానికి సంబంధించి ఆటంకాలు ఏర్పడడం, కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే సమయం నుండి కూడా వివాహ విషయంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. వివాహానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. తులారాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరగడం వల్ల ఏవైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబ అభివృద్ధికి సంతాన అభివృద్ధికి కృషి చేస్తారు. అయితే గజకేసరి యొక్క ప్రభావం అనేది అందరి మీద ఒకే విధంగా ఉండదు. మీ యొక్క వ్యక్తిగత జాతక రీత్యా దీని ప్రభావం మీకు వక్ర స్థితిలో కూడా ఉండవచ్చు. కాబట్టి దగ్గరలో ఉన్న పండితులను సంప్రదించుకొని గజకేసరి యోగ ప్రభావం కనుక మీ జాతకంపై వక్రస్థితిలో ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి ఈ మాసంలో సాయినాథుని ఆరాధన అలానే సాయిబాబాని దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.